రామనామ జపం చేసుకుంటూ వారి రథచక్రాలు ముందుకు కదిలాయి. చిన్న వయసులో వారికొచ్చిన ఆలోచన ఆ పట్టాభిరామునిపై వారికున్న భక్తిని చాటింది. తుని నుండి అయోధ్యకు సైకిల్పై యాత్రగా బయలుదేరిన ఆ యువకులతో మా ప్రతినిధి ప్రసాద్ చిట్చాట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ రామనామ జపంతో అనేక మంది అయోధ్య వెళ్తూ ఉంటారు. బస్సుల్లో, ఫ్లైట్లలో, ట్రైన్స్లో, ఇష్టాసర కారుల్లో కూడా వెళ్తూ ఉంటారు. కానీ తమ సంకల్పం గొప్పతైతే ఏ వాహనం మీద అయినా సరే ఆ అయోధ్య రాముడిని చూసి రావచ్చు అన్న సంకల్పంతో ఈరోజు తుని నుంచి పాయకరావుపేట నియోజకవర్గం తుని గ్రామం నుంచి వీరేష్ రఘు అనే ఇద్దరు యువకులు తమ సైకిల్పై ప్రయాణం చేస్తూ అయోధ్య చేరుకోవడానికి అయితే సిద్ధపడ్డారు. తమ వాహనాలు సైకిల్గా ఎంచుకున్నారు. ఈ వాహనం ముఖ్యం కాదు, ఆ వాహనంపై వెళ్ళి అయోధ్య రాముడిని దర్శించుకోవాలి, అటు నుంచి మళ్ళీ అదే సైకిల్ మీద మళ్ళీ తిరిగి తమ స్వగ్రామాలకు రావాలంటే ఒక సంకల్పంతో అయితే కనుక ఇద్దరు యువకులు కూడా చాలా హుషారుగా బయలుదేరారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అసలు అంటే అన్న, ఎప్పటి నుంచో శ్రీరామ్ గారికి హనుమాన్కి భక్తుల్ని, అంతవల్ల ఎప్పటి నుంచో అయోధ్య పెట్టినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. అది ఈరోజు నెరవేరింది, అందుకని వెళ్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుని తీర్చుకుంటున్నాను ఈరోజు. అంటే సైకిల్ మీద వెళ్ళాలని ఒక ఆలోచన ఎలా వచ్చింది? సైకిల్ మీద వెళ్ళే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ బైక్స్ మీద వెళ్ళినా అంటే భక్తి ఎంతో తెలియాలి కదా. బైక్స్ మీద వెళ్ళినా, ట్రైన్స్ మీద వెళ్ళినా ఒక 2 days 3 days, అదే ఆయన అంటే ఎంత ఇష్టమో తెలియాలి కాబట్టి ఇలా సైకిల్ ఎంచుకున్నాను. ఎన్ని కిలోమీటర్లు మీ తుని దగ్గర నుంచి అయోధ్యకి ఎన్ని కిలోమీటర్లు మీకు తెలుసా? ఎప్పుడైనా కనుక్కున్నారా? గూగుల్ సెర్చ్ చేసి వెళ్తారా? చేసాం, అంటే గూగుల్ సెర్చ్ చేసాం. 1350 కిలోమీటర్లు వస్తుంది. ఎన్ని రోజులు ప్రయాణానికి సంసిద్ధమై వచ్చారు? మీ ఇంట్లో పేరెంట్స్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? ఫస్ట్ అయితే పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళని ఏదోలాగా ఒప్పించుకొని ఇంకా ఇది యాత్ర స్టార్ట్ చేసాం ఈరోజు. ఎన్ని రోజులు అంటే మేము వెళ్ళడానికి 1 నెలని, రావడానికి 1 నెలని పెట్టుకున్నాం. ఎందుకని ఒక పక్క సైకిల్ మీద వెళ్ళి మరో పక్క మళ్ళీ మామూలుగా వచ్చేవచ్చు కదా? అయోధ్య రాముడి దర్శనం అయిపోయిన తర్వాత అంటే అయోధ్య రాముడి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్దామని, అది అక్కడి నుంచి అలా తిరుపతి వెళ్దామని. అంటే అయోధ్య వెళ్ళి అయోధ్య దగ్గర శ్రీరాముని దర్శించుకుని మళ్ళీ ఏడుకొండల వెంకటబాబు దగ్గర కూడా వెళ్తారు. సరే, నీ ఇంత చిన్న వయసులో నీకు ఎందుకు ఈ దైవభక్తి ఆలోచన ఏ విధంగా వచ్చింది? రాముని చూసి అలాగే తిరుపతి వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో ఇంత భక్తి పారవస్యం ఏ విధంగా వచ్చిందంటే చాలా మంది కుర్రాళ్ళు, వయసుతో కుర్రాళ్ళు సినిమాలకి, షికార్లకి ఎక్కువ వెళ్తుంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఈరోజు సైకిల్ మీద మీరు అయోధ్య బయలుదేరారంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాన్ని ఏ విధంగా మీరు ఫీల్? ఈ విధంగా ఏం ఫీల్ అవుతలేదు, ఆనందంగా ఉంది, వెళ్తున్నాను ఆనందంగా. అంత ఓపిగా ఉందా? అంత దూరం సైకిల్ తొక్కాలంటే 1300 నుంచి 1500 కిలోమీటర్ల దూరం మీద సైకిల్ తొక్కాలంటే ఏ విధంగా? బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో ఆగాగి వెళ్తాం అంతే. శ్రీరామ నామ జపంతో ముందుకు వెళ్తారంటారు? శ్రీరామ్ అంతా ఆయనే చూసుకుంటారు. అంతా హనుమంతుకి, రాము గారికి ఇంకా భారం అంతా ఇంకా ఆయనే స్టార్ట్ చేయించాడు కాబట్టి చివరిదాకా ఆయనే చూసుకుంటాడు. జాయిగా క్షేమంగా తీసుకొచ్చే ప్రాసెస్ అంతా ఆయనదే. అది మీలాంటి కుర్రోళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారా? అంటే చాలా మంది సినిమాలకి, షికార్లకి పరిమితిపోయి చెడు వ్యసనాలకు బానిసలు అయితే తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారికి ఇంత ఆధ్యాత్మిక చింతనతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ అడుగులు ముందు సాగాలని మా జీటీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. మీరు మీ తోటి యువతకి మీరు ఏం చెప్తాను? ఎంజాయ్ చేయాలి, కానీ లైఫ్లోనే ఇలాంటివి కూడా, అంటే అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు కూడా పడి లైఫ్ ఎంజాయ్ చేసా అంటే వెళ్ళి తినడం, పడుకోవడం, అక్కడక్కడ అంటే జాబ్స్ చేయొద్దని అనట్లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తే కానీ మనం ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఫుడ్ ఉంటుంది, అదే ఇలాంటి ఊర్లో వెళ్ళినప్పుడు ఫుడ్కి, వాటర్కి మనం ఎంత బాధపడుతున్నామో అక్కడ, అంటే ఈ ఫుడ్ లేని, వాటర్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. అక్కడక్కడ ఏమేమి జరుగుతున్నాయో మనకి కూడా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న ఏమి తెలియదు కదా, అందువల్ల ప్రతిదీ తెలుసుకోవాలని ఇంకా వయసు ఉంది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఏమైనా జాబ్స్ అలాంటివి చేసుకుందామని ప్రెసెంట్ ఇలాగా ట్రిప్స్ మీద పెట్టాను ఫోకస్. దానివల్ల ఇంకా ఇలా ముందుకు వెళ్తున్నాను. రైట్. అది చూసాం కదా, ఆ హనుమ ఏ విధంగా అయితే హనుమ వాహనంపై ఏ విధంగా వెళ్తారో అదేవిధంగా తాము కూడా తమ బాధ్యత అంటే దైవ అనుగ్రహంతో తాము తుని నుంచి అయోధ్యకు బయలుదేరినప్పుడు ఏ స్ఫూర్తితో అయితే ఉన్నామో మళ్ళీ తమ స్వగ్రామానికి చేరుకునేంత వరకు కూడా అదే స్ఫూర్తి, అదే ఆధ్యాత్మిక చింతనతో జై శ్రీరామ్ అంటూ ముందుకు తమ వాహనాన్ని నడుపుతామని చెప్తున్నారు. అదేవిధంగా యువత కూడా పెడదామని పెట్టకుండా
ఇటువంటి ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు మళ్లిస్తే తప్పకుండా సమాజం బాగుపడుతుందని మన జీటీవీ కూడా ఆశిస్తుంది. ఏదైనా కూడా వీరిద్దరి ప్రయాణం సుఖవంతంగా జరగాలని చెప్పి మన జీటీవీతో కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.